యూట్యూబ్ ఓపెన్ చేయంగానే ఆయా షేర్ ఇలా మా హిట్ టీవీలో షేర్ వచ్చేసారు. సింహం లాగా ఉన్నాడు మన దగ్గర అన్న. పేరు పత్తాలేను నీరా ఆయా షేర్ చూసుకో పారడైజ్ కి అడ్రస్ అయితా ఆయా షేర్. ఏంటిది అసలు నానిగారితో కాంబినేషన్స్ బాగా అవుతున్నాయి మీకు. దసరాలో కూడా నానిగారి పాటనే వాడారు, దీంట్లో కూడా పారాడైస్ లో కూడా నానిగారు హీరోని. కొన్ని లైన్లు నేను పాడినా, కొన్ని రాహుల్ సిప్లిగంజ్ పాడినాడు, ధూమ్ ధామ్ దోస్తాన్ పాడినా, ఇందులో ఆయాషేర్ పాడినా. వీళ్ళిద్దరే ఈ రెండింటికి ఏంది అసలు? నానిగారికి మీకు ఏం సంబంధం ఉంది? నాన్నగారు కాదు కానీ శ్రీకాంత్ అన్న. చరిత్ర ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే దాని మీద రక్తం పడ్డప్పుడు. తెలంగాణలో మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారా? అప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నా. కేసీఆర్ గారితో జర్నీ చేసేటప్పుడు కేసీఆర్ గారితో మాట ముచ్చట కలిపేవారా? ఆయనకి బాధ బాగా ఇష్టం ఉండే. నేను పాడింది ఏంటంటే ఎంకన్నా గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. కేసీఆర్ గారు చాలా ఇష్టం అని మాన్యవా దంగిరెడ్డి అని కొన్ని వేదికల మీదగా ఎర్ర జెండెర్ర 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 ఎర్ర జెండెర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో. ఇండస్ట్రీ పెట్టిన పేరు అది ఇట్లా ఆయాషేర్ జంగిరెడ్డి. ఆయాషేర్ జంగిరెడ్డి. అనిరుద్ గారు ఎలా అప్రిషియేట్ చేశారు మీకు? జంగి సార్ సూపర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఎక్కడ కూడా యూట్యూబ్ ఓపెన్ చేయంగానే ఆయా షేర్ పారాడైస్ మూవీలో సింగర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన ఫోక్ సింగర్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. తనే మన జంగిరెడ్డి అన్నగారు మనతోని ఉన్నారు. అండ్ ఆయా షేర్ అంటున్నారు. ఇలా మా హిట్ టీవీలో షేర్ వచ్చేసారు. షేర్ అంటే ఏంటిది? సింహం లాగా ఉన్నాడు మన దగ్గర అన్న. ఆయన ఫోక్ నుంచి వెళ్ళి మూవీస్కి అప్పుడప్పుడే టైం ఇస్తున్నాడు. మళ్ళీ ఫోక్లో ఎందుకు అంత బిజీ ఉన్నాడు, మూవీస్కి ఎందుకు ఇస్తలేదు టైం? అంత మంచి వాయిస్, అంత అందరిని ఆకట్టుకునేంత వాయిస్ ఉంది కదా. ఇప్పుడు అన్నని అడిగే ప్రయత్నిద్దాం. ఆయన ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఎన్ని ఫోక్ పాటలు పాడారు, ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, తన మాటలు అడిగే ప్రయత్నిద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నాను. జంగిరెడ్డి అన్న అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఫోక్ లో చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్ని వేల స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ అన్న నేను నిన్ను గుద్దుతా అన్న. మా ఇండస్ట్రీకి ఎందుకు వస్తలేవన్నా అప్పుడప్పుడే వచ్చిపోతున్నావు అంటే ఇక నా ప్రపంచమే అక్కడ ఉంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ రావాలనిపించలేదు. ఇక ఎవరన్నా ఇట్లా ఇక తప్పదు, మన గొంతు ఎన్నోళ్ళకు రా అంటే పిలిపించడం. మన మన చరణార్జున్ అన్న ఉన్నాడు. ఆ తర్వాత మన అనూప్ రూబెన్స్, ఆయన కూడా మంచి మిత్రుడు మనకి. అప్పుడప్పుడు పిలిపిస్తాడు, పాడుతుంటాం. ఇక ఇట్లనే ఇక డైరెక్టర్ ప్రణీల్ అని ఉన్నాడు, రాజారమ్యం మూవీ డైరెక్టర్. అతను పిలిపిస్తాడు. తర్వాత ఇతనే అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ లేవు. వద్దు ఇక మేము వినొద్దు నీ పాట, నీ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళే వినాలి, ఇక మేము వినొద్దు. అరే కానీ ఇప్పుడు నేను పూర్తి ఇక్కడ అయిందనుకో, ఇక నన్ను నమ్ముకొని 20 మంది ఉంటారు అక్కడ. ఓకే ఓకే, నా గ్రూప్. అచ్చా ఓకే. అది ఇప్పటి నుంచి కాదు, ఓకే చాలా ఏళ్ల నుంచి కూడా నాకు కంటిన్యూ అది. ఓకే, బ్యాండ్ అది. ఓకే. జంగిరెడ్డి అన్న ఇంత టాలెంట్ పర్సన్ ఎక్కడి నుంచి వెళ్ళి, నీ బాల్యం ఎక్కడ, నువ్వు చదువుకుంది ఎక్కడ, మీరు అది మాకు కొంచెం చెప్పండి అన్న. తప్పకుండా. నాది నేను పక్క పాలమూరు పిల్లగాన్ని. పాలమూరు జిల్లా నాది. సూపర్. ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇప్పుడైతే నాగర్ కర్నూలు, బిజినపల్లి మండలం, మహాదేవునిపేట మా ఊరు. ఓకే. ఇక అక్కడనే నేను చిన్న ఊరి నుంచి, మా ఊరు నుంచే చదువుకున్నా. తర్వాత గంగారం, బిజినపల్లి, తర్వాత పాలమూరు, నడిబొడ్డు, మహబూబ్ నగర్. ఓకే. ఇక్కడ పాలిటెక్నిక్ చేశా.
పాలిటెక్నిక్ చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ అది. ఎక్కడ వనపర్తిలో చేశారా బయట? మన మహబూబ్ నగర్ మహబూబ్నగర్లో విశ్వేశ్వరయ్య చేశారా? పల్లె. ఓకే. అక్కడ చేసిన. ఉమ్. ఇక దాని తర్వాత మళ్ళీ ఇంకా కళారంగానికి అది ఎందుకు మనకు చదువు ఇది ఉంది కదా. అట్లే లేదు. ఆ. అప్పుడు నేను మంచిగా చదువుతుంటే నేను. ఓకే. ఆ. ఆ. అది ఇప్పుడు అంటే ఇది అది అట్లా ఒకటే అట్లా వచ్చిన లైన్ లో వచ్చినాయి అనుకో. అచ్చా. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆడుతూ పాడుతూ ఆ పాట ఈ పాట అది ఆ. ఏదో చేసుకుంటూనే వచ్చిన. ఓకే. ఇంకా అంతే అటు స్టడీ ఇటు పాటలు కూడా. పాటలు ఉమ్. అట్లా వచ్చినాయి. ఓకే. ఇంకా లాస్ట్ ఇక్కడ డైవర్ట్ అయిపోయి. అంటే జాబ్ చేయాలి అటు చేయాలని ఏం అనుకోలేదా అన్న? లేదు వచ్చినాయి. ఆ. పాలిటెక్నిక్ తర్వాత ఒక 2-3 జాబులు వచ్చినాయి కానీ అంత నా మైండ్ అంతా ఇటు అయిపోయింది. ఇంకా ఉమ్. ఏం ఈ చేస్తావు కలమ్మ మనం? తల్లి రారా అంటున్నప్పుడు ఉమ్. సరస్వతి తల్లిని పోలీస్ స్టాప్ పెట్టాడు అన్నమాట. అది ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తుంటే అందరూ సపోర్ట్ కొట్టుడు ఓ సూపర్ అది ఒక దర్జాగా ఉంటది అది. ఆ. అసలు అది నాకే కాదు, అవును. అది ఏ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కళాకారుడికి కైనా ఉంటది. అవును. ఏ ఆర్టిస్ట్ కైనా తను మంచిగా డాన్స్ చేస్తే మెచ్చుకుంటే అదొక ఫీలింగ్. అవును. అంతే అట్లా నాకు కూడా ఆహా. అట్లా వచ్చేసింది అది. ఇంకా ఓకే. చిన్న స్కూల్లో కూడా పాటలు పాడేవాళ్ళ అన్న? పాడాను. చిన్నప్పటి నుంచి కూడా మనం పాడుకుంటూనే వచ్చాం. ఓకే. నాటి నుంచి కూడా. ఉమ్. ఉమ్, కానీ అన్న మనకి ఇష్టం ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఈ మనకు ఒక బాధాకరం, ప్రతి ఆర్టిస్ట్ కు అందరు ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. ఆ. వద్దురా అది ఎందుకురా తిండి పెడతాదిరా, ఫస్ట్ చదువుకొని మంచి ఉద్యోగం చేసుకోండి రా అంటుంటారు. మీ తల్లిదండ్రులు ఎలా సపోర్ట్ చేశారు మీకు? నాకు అట్లా ఏం లేదు. ఆ. నాకు చిన్నప్పుడు వాళ్ళు కూడా మా నాన్న పద్యాలు పాడేటోడు, ఓకే. మా అమ్మ పాటలు పాడుతుండే, ఆహా. ఇంకా మా తాత పాడుతుండే. మా అంతా కళాకారులే. కళాకారులు అంటే పెద్ద వేదికల మీద చేయరు టాలెంట్ కానీ ఉంటే చాలు. ఆ. వాళ్ళ వాళ్ళ బ్లడ్ లో ఉంది అది అంతా. ఓకే. ఓకే. అటు నుంచి ఇటు వచ్చింది మనకి. అటు వచ్చింది, ఇప్పుడు బయటపడ్డది అది. ఆ, ఓకే. ఏం నన్ను ఎప్పుడు ఇట్లా చేయదాని కానీ మా మా వాళ్ళే కాదు, ఓకే. మా ఊరంతా కూడా ఉమ్. వాళ్ళు మంచి ప్రేమిస్తారు. మన పాటలు అంటే మన ప్రోగ్రామ్ అంటే మొత్తం ఊళ్ళబెట్టి వాళ్ళు అందరూ కూర్చుంటారు ఆడ. ఇప్పుడు మీ తాత గారు మీ నాన్న ఆశయాలన్నీ ఇప్పుడు మీరు నెరవేర్చినారు అనమాట. వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు. అంతే ఇంకా వాళ్ళు చేయలేని పని ఇప్పుడు మీరు చేస్తున్నారు అంతే 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 కదా. ఓకే. వాళ్ళేమో ఊరికి అంకితమైనరు, నేనేమో ఈ రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతున్నా. అన్న ఎంత టాలెంట్ ఉన్నా కూడా మనకు ఎట్టిపరిచే వాళ్ళు ఉంటుంటారు. మనకు స్టేజ్ ఎక్కాలన్నా కూడా ఎక్కడైనా వెళ్ళాలన్నా అలాంటి ఎప్పుడైనా సంఘటనలు ఏమైనా ఎదురైనాయన్న? నువ్వేం పాడతావురా ఏంది ఇది అన్నట్టు? అవునన్నా, నన్ను ఎవరేమో అనలే అట్లా. గొంతు బాగుంది కాబట్టి. బాగుంది, ఇంకా ఎంకరేజ్ చేస్తారు. ఆ. ఒకటి పాట 2 పాటలు పాడించుకుంటారు అట్లా. కానీ ఆహా. ఇంకా నువ్వేం పాడతావు అది వెనకాల ఏమనుకున్నారో మనకు తెలియదు. అదే అదే అదే. ఆ. మనం ముందు మాత్రం ఓకే అన్న రైట్ సూపర్ అట్లా ఇట్లా. మీరు బాగానే పాడుతుంటారు కానీ ఓర్వని వాళ్ళు ఉంటారు కదా చాలా మంది. అట్లానే. ఓకే. ఇంకా ఉదాహరణ అంటే ఇంకా అది వాళ్ళ మనసుకు మనం ఓకే. స్కూల్లో పాడేటప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నా నేను మంచి సింగర్ అవుతాను, మంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తాను అని ఎప్పుడు అనుకున్నారా? నేను స్కూల్ నుంచే పాడుతుంటే. ఆహా. ఏం పాటలు ఎక్కువ ఇష్టం అప్పట్లో, ఏం పాడేవాళ్ళు? అప్పుడు నేను ఇదే నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది, సుందర కాశ్మీరాలు, బృందా సౌందర్యాలు, జాహ్నవి మాధుర్యాలు, స్వర్గసీమలో ఎక్కడ, నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది అని అదొకటి పాడుతుంటే. ఆ. ఏంది రవరి బొమ్మరిది తిక్కలదిర నీ అక్క, ఏగలేను నీ అక్కతో నేను ఆడలేను తైతక్క. సూపర్ సాంగ్ ఏది. అరే అప్పుడు వైరల్ అది, ఇప్పటి కూడా అది viral. పాడుకుంటూ వచ్చినావు. ఆహా. ఓకే. అంటే అటు అవేటి ఇదోటి పాడుకుంటూనే రావడం. ఇంకా 93లో మాత్రం మనకి బ్రేక్ పడది. ఓకే. బ్రేక్ అంటే ఇంకా ముందుకు పోవాలనే ఒక ముందుకెళ్ళాలని కోరిక break పుట్టింది. పడ్డది. ఓకే. అప్పుడు రాష్ట్ర స్థాయిలో పాటల పోటీలు పెట్టారు నంద్యాలలో. వచ్చా. ఆ నంద్యాలలో ఒక ఇటు జానపద విభాగం, సినిమా విభాగం అట్లా పెట్టినారు. అచ్చా. అందులో మంచిగా 2 పాటలకు ఒకటి ఫస్ట్ ప్రైజ్, ఒకటి సెకండ్ ప్రైజ్. వావ్ సూపర్. అది కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీద అవార్డు తీసుకున్నా. అబ్బా అంత మహానుభావుడు ఆయన. ఇక అక్కడి నుంచి అమ్మో ఇది ఇంకో జర గట్టిగా పడాలి మనం అని చెప్పి ఇంకొక మెట్టు ఎక్కించింది అది. ఓకే. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు మీతో కలవాలన్నా అదన్నా పెద్ద అపాయింట్మెంట్, ఎందుకంటే పెద్ద లెజెండరీ సింగర్ అప్పటికి కూడా ఆయన. అవునవును. కానీ అప్పుడు మీరు ఆయన చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకునేటప్పుడు ఎలా ఫీల్, అంటే ఇంత అప్పటి ఇంత మీడియా లేదు ఏం లేదు, ఏం లేదు, ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? ఫోటో ఉందా? ఫోటో ఉంది. ఉందా? ఉంది కానీ అది ఇక్కడ పాత. అదే అదే ఇంత ఎక్కడ ఉంది టెక్నాలజీ అప్పుడు ఫోన్ 93 అని చెప్పి. అదే కదా. కానీ
ఉంటది ఎక్కడ ఒక చోట మీరు తీసుకునేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంత పెద్ద ఆయన నుంచి మీరు గర్వంగా తీసుకున్నారు. ఉన్నది. ఆ నాన్నదానికి అవధులు లేవు. ఆ! వెరీ గుడ్ చేపి టాప్ ఆయన అన్నాడు ఆయన సుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే. మంచిగా అదైనాడు. ఓకే. మంచి పాటలు అప్పుడు. హ్మ్. యాడ ఉన్నదో నవ్వుల నాయంకి ఎట్టాగున్నదో మాటల మరుమల్లి మల్లెల కన్నా తెల్లాని మనసు జాబిలి కన్నా సల్లాని మనసు యాడ ఉన్నదో నవ్వుల నాయంకి ఎట్టాగున్నదో మాటల మరుమల్లి. ఈ పాటకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడు. సూపర్ సూపర్. ఇంకా ఇప్పుడు ఇట్లా వాడుతున్నారంటే ఇంకా అప్పట్లో ఇంకా జారుగా ఉండేది. అప్పుడు ఇంకా జర మంచిగా గొంతు అదే ఉండే అంటే మంచిగా అనిపించింది. వెంటనే ఇచ్చి ఏమైనా సంగీతం ఏమైనా నేర్చుకున్నారన్న? ఏం లేదు, ఇంకలే బై బర్త్. అక్కడ నుంచి వచ్చింది. ఆహా. తెలుగు పద్యాలు వాడేటప్పుడు ఎట్లా వాడేటప్పుడు? టీచర్ కన్నా మీరే బాగా వాడేటట్టు ఉన్నారు అప్పట్లో. పెద్దానని కాదు కానీ ఇంకా మా నాయన పడుతుండే శ్రీరామ కుంట్లకు సిల్లి కూరకోతే సీమంట వచ్చరా గండు సీమ అబ్బన్న ఇడవదు అయ్యన్న ఇడవదు మొగడంటే ఇడిచరా మొడి సీమ. మా తాత నేర్పించండి ఇట్లా. అట్లాంటి చిన్న చిన్నవి కానీ స్టేజ్ డ్రామా పద్యాలు కాకపోయినా ఈ స్టేజ్ చేసుకుంటాడు. ఓకే. అంటే మీరు స్టేజ్ షోస్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు కదా. అంటే మనకు తెలంగాణ రాకముందు ఫోక్ అనేది అంతగా ఎవరికి తెలియదు, ప్రసిద్ధి కాలేదు. పాడుతున్నారు కానీ అంత కళాకారులకు బయట రాలేదు. అంటే ఉండే అప్పటి నుంచి కూడా నేను వరంగల్ శంకర్ అన్న, సారంగపాణి అన్న, వడ్డేపల్లి శ్రీనివాస్ అన్న, మనకు ఉన్నారు ఎంతో పెద్దరు మహానుభావులు మునయ్య గారు, వాళ్ళందరూ కూడా అప్పుడు లెజెండ్స్. వాళ్ళందరూ జానపద ఎవరి ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక జానపదం ఉంటుంది అన్న. అవును. రాయలసీమ వాళ్ళ స్లాంగ్ లో వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఏంటంటే అది ఎక్కడికి పోలే, తీసుకుంటూ వచ్చి చాలా మంది మోసుకుంటూ వచ్చి ఇక మా నెత్తిన మీద పెట్టింది అనుకోని మా వాళ్ళ వారసత్వమే మనం. అది ఇవి మనం ఏదో సృష్టించింది కాదు కదా. ప్రజల పాటలు వాళ్ళకే అంకితం ఉంటుంది. అది కానీ తెలంగాణ వచ్చిన చాలా తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకొంచెం ఇంకా ఎక్కువైంది. మన తెలుగు యాస అన్న, తెలంగాణ యాస అన్న, మనకి ఫోక్ అన్న కూడా కొంచెం చాలా ఆర్టిస్టులు బయటికి వస్తారు. అవునవును, ఎక్కువ మంది వస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు మీడియా కూడా అవును ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ఎక్కడ చిన్న టాలెంట్ ఉన్నా కూడా ఒక క్షణంలో బయటికి పడిపోతుంది, వైరల్ అయిపోతున్నారు. అట్లా చాలా మంది కూడా బయటకు వచ్చేస్తున్నారు, పాటలు కూడా బయటకు వస్తున్నాయి. ఇంకా యూట్యూబ్ ప్రపంచాన్ని వెళ్తున్నారు అందరు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు యూట్యూబ్ ని. ఇప్పుడు ప్యారడైజ్ సాంగ్ తోని నానిగారి 2 జడలు వేసుకొని వచ్చి ఎంట్రీ ఒక ఎత్తు అయితే, ఆయా షేర్ అనగానే అసలు ఎవరి పాడారు అన్నది క్వశ్చన్ మార్క్ వచ్చి సెర్చ్ చేసి అంతా తెలుసుకున్నారు మీరేనని. ఒక్కసారి ఆ పాట పాడతారా? ఓకే. ఆయా షేర్ జంగిరెడన్న పాడండి. హే నీ అయ్యా జాగీరా చల్ మావోడొచ్చిండ్రా ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్. హే హే డర్కా సుల్తానే మా గర్కా సైతానే చల్ షికార్ జయ్యా జుంబలికే ఆయా షేర్. పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్, గుంజుకునే న్యాయమిది ఆయా షేర్. బూడిదలా గడ్డ ఇది ఆయా షేర్, మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్. జడలురో హడలురో దడలురో కొడుతరో తొడలురో తీస్తరో తోలురో సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ. పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ. వావ్, సూపర్. ఆ సాంగ్ తోనే మొత్తం ఇట్లా లేచిపోయింది. అసలు పారడైజ్ కి మూవీకి అసలు నాన్నగారి కొత్త లుక్ వేరే అయితే ఆ సాంగ్ పాట చాలా ప్లస్ అయింది. ఎలా అప్రిషియేషన్? ఇప్పుడు ఎప్పుడు మూవీ వస్తుందా చూద్దాం అని చెప్పేసి అన్నారు. అంటే మూవీ కూడా అంత బ్రహ్మాండంగా తీస్తున్నారు. కొత్త లుక్ మొత్తం అసలు చేంజ్. ఇప్పుడు రెగ్యులర్ మూవీస్ కాకుండా డిఫరెంట్ గా ఉందన్నమాట. చాలా బాగుంది, చాలా కష్టపడి తీస్తున్నారు. అందులో నటులు కూడా చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. ఓకే, పెద్ద బ్యానర్, పెద్ద సినిమా కాబట్టి పెద్ద ఉంటారు. మంచిగా ఏంటిది అసలు నానిగారితో కాంబినేషన్స్ బాగా అవుతున్నాయి మీకు. దసరాలో కూడా నానిగారి పాటనే వాడారు, దీంట్లో కూడా పారడైస్ లో కూడా నానిగారు హీరోనే. ఈ రెండింటికి ఏంది అసలు? నానిగారికి మీకు ఏం సంబంధం ఉంది? నానిగారు కాదు కానీ శ్రీకాంత్ అన్న. ఓకే. ఇంకోటి
కాసర్ల శ్యామ్ మా మాయ. ఓకే. అచ్చా! అచ్చా! వారిద్దరే. మీకు ఇప్పుడు అందులో ధూమ్ ధామ్ దోస్తాన్ పాడినా, హ్మ్. ఇందులో ఆయాషేర్ పాడినా వీళ్ళిద్దరే కారణం. ఓకే. ఇంకా శ్రీకాంత్ అన్న హ్మ్. ఆయన తర్వాత మా కాసర్ల శ్యామయ్య హుహు. ఇట్లా ఓకే. వాళ్ళ కాంబినేషన్‌లో నుంచి వాళ్ళ నుంచి మీకు ఈ ఆఫర్ వచ్చింది. అంతే. ఇంకా వాళ్ళు ఓకే. అనుకున్నారు, తీసుకుపోయారు, పాడిస్తున్నారు. కానీ దసరాలో కూడా 'ధూమ్ ధామ్' కూడా చాలా వైరల్ సాంగ్ అది. అది ఒక్క బాగైంది. ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, జమ్మిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనసుల్లో ఉంటాం. అరే అది ఆ లైన్లు, కొన్ని లైన్లు నేను పాడినా, ఆహా! కొన్ని రాహుల్ సిబ్లిగంజ్ పాడినాడు, అవును. కొంత నర్సిరెడ్డి అన్న, లక్ష్మి, మన కనక అందరం అవును. కలిసి పాడినాం ఆ పాట. యెస్. యెస్. ఓకే. మంచి హిట్ అయింది సాంగ్. హ్మ్. ఆ! ఆ హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ హిట్ అయితే ఆయా పా షేర్. 'ఆయా షేర్' 'పారడైస్' అని సినిమా ఎవరికీ తెలవదు. ఆహా. అది ఎవరికి పలకడానికి కూడా వస్తలేదు గానీ 'ఆయా షేర్' అనంగానే కథ మీరు అది. గుర్తొస్తుర్రు. నాని గారి జడలు 2 జడలు గుర్తొస్తాయి. గుర్తొస్తున్నాయి. ఎట్లా అనిపియదు అంటే మనం స్టేజ్ పెర్ఫార్మన్స్ చేసేది వేరే. అవును. మనం స్టూడియోలో రికార్డింగ్ చేసేటప్పుడు మళ్ళీ నలుగురితో మనం మెప్పియాలా, మ్యూజిక్ కావాలి. ఎట్లా మీరు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపిచ్చింది? అయ్యో! అట్లా అంటే ఇంతకుముందు నేను పాడినా హ్మ్. అక్కడక్కడ కొన్ని ఈ మూవీ సాంగ్స్ పాడినా. ఓకే. ఆహ్, అయితే అది మనకు వాళ్ళకి మనకు సూట్ కావాలి. అవునవును. ఇప్పుడు మన 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 వాయిస్ వచ్చేసి ఆ హీరోకి సూట్ కావాలి, లేకపోతే ఆ సందర్భానికి హ్మ్. ఉండాలి, ప్రొడ్యూసర్‌కి వాళ్ళందరికీ నచ్చాలి కదా! అవును. అట్లా కొన్ని పాడినాను గానీ అంత సక్సెస్ కాలేదది. హ్మ్. తర్వాత 'చరణ్ అర్జున్' అన్న కూడా ఒక మంచి పాటలు పాడించినాడు నాతోటి. ఓకే. ఆ తర్వాత మన 'ప్రణీల్' అని ఆహా! మా మా పాలమూరు జిల్లా ఓహో! డైరెక్టర్ ఆయన. ఓకే. అది కూడా పరిచయం, రేపు రిలీజ్‌కి ఉంది ఒక ఆహా! మూవీ అది. ఓకే. ఓకే. అసలు దీనికంటే ముందు అదే పాడినా. అచ్చా! అచ్చా! మంచి పేరొస్తది అది. హ్మ్. ఇక అట్లా ఉంది నాకు హ్మ్. స్టూడియో అవగాహన. ఇదే ఈ మూవీ సైడే కాకుండా ఓకే. అసలు నేను ఎక్కడి నుంచి, నేను చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ అదే. అదే. క్యాసెట్ ఇట్ 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 తిప్పే తిప్పే దగ్గర, క్యాసెట్ నుంచెల్లే దగ్గర నుంచి నేను పాడుతూనే ఉన్నారు. పాడుతూనే ఉన్నాను. ఆహా! ఆ! అసలు ఓకే. నేను ఎందుకు హైదరాబాద్‌లో అంటే ఒకటో రెండో స్టూడియోస్ ఉండే అంతే. ఓకే. అది కూడా. ఆహా! ఆ! అప్పటి నుంచి నేను పాడుకుంటూ వచ్చినా ఇగ. హుహు. ఆహ్, అన్ని జానపద కావచ్చు, భక్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. హ్మ్. పాడుకుంటూనే వచ్చిన. ఓకే. అందుకని రికార్డింగ్ దగ్గర మనకి ఇబ్బంది ఉండదు. ఇబ్బందుండదు. అవ లీలలుగా ఎళ్ళిపోతూనే ఉంటారు. అంతే. అంతే ఆగేడిదే లేదా? ఇప్పుడు హోంవర్క్ చేస్తారా అన్న? పాడే ముందు ఏమన్నా అవి లిరిక్స్ గాని అవన్నీ ఎలా పాడాలి అవన్నీ? ఆ! అది హ్మ్. ఆహ్, మనం ఎందుకంటే అక్కడున్న పదాలకు అనుగుణంగా అదే. ట్యూను హ్మ్. ఏంది, దాన్ని ఎట్లా పొందిక ఏంది, అదంతా కూడా అసలు భావం అవును. అవన్నీ కూడా మనం చూడాల్సిందే, తప్పదు. సరే మనం శాస్త్రీయ సంగీతం అవి ఇవి అని కాకపోయినా ఆ! ఆ పాటకైతే న్యాయం చేయాలి అది. అవును. ఆ! కానీ మనం వాడుక భాష నార్మల్‌గుంటది. అంటే అది లిరిక్స్ రాంగానే కొంచెం ప్రాక్టీస్ కొంచెం చేయాల్సొస్తది. అటు ఇటు అయితది. ఆ! ఖచ్చితంగా అయితదది. అదే. అదే. ఆ! మనం ఒకసారి కాకపోయినా ఇప్పుడు మనతో పాటు ఒక నలుగురు ఉంటారుగా అక్కడ. అవునవును. ఇంతగా అది ఇట్టుంటే బాగుండు, అవును. అట్లా చేస్తే ఒక పాటలన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఓకే. హ్మ్. అండ్ నేను 'ఉదయ్ భాను' గారి షోలో గూడా జూశాను. ప్రోగ్రామ్ 'దరువు'. దరువే గదా! ఆ! అవునవును. 'దరువు' ప్రోగ్రామ్‌లో గూడా. అవు. ఎలా అనిపిచ్చేది ఆ షో జేసేటప్పుడు? ఇంకా అది నేను రెగ్యులర్‌గా లైవ్ షోస్ చేసినట్టే అక్కడ చేసిన. ఆ! మీకేం కొత్తగా లేదు. ఆహా! ఆ! బయట ఎట్లా చేస్తామో హ్మ్. సేమ్ అక్కడ నా గ్రూప్ అంతా అక్కడ ఉంటది. హ్మ్. ఆర్కెస్ట్రా వాళ్ళు, డాన్సర్స్, సింగర్స్ అందరూ కూడా అక్కడ ఉంటారు. హుహు. ఇక ఓకే. మొత్తం అది ఉదయ్ మంచి సక్సెస్ అయిందది. అది చాలా బాగయింది. ఫోక్‌లో చాలా బాగొచ్చింది. 'ఉదయ్ భాను' అవు. గారు ఇంకా దాన్ని లేపి మీరు పాడుతుంటే ఆ! ఇంకా జోష్ తీసుకొచ్చాడు 'ఉదయ్ భాను' అవునవును. గారు. ఆమె మంచి సహకరించింది. ఎంకరేజ్‌మెంట్ జేస్తాడు బాగా. ఎక్కడైనా గూడా. హ్మ్. అక్కడి నుంచి 'రేలా రేలా' కార్యక్రమం నుంచి గూడా హ్మ్. మరి ఉదయ్ భాన్ గారు మంచి చేసింది. ఇంగా అక్కడ కొన్ని వేదికల మీద గూడా హుహు. మంచి ఎంకరేజ్ చేసింది. ఓకే. అమ్మ. ఎలా ఉండే 'ఉదయ్ భాను' గారితోని వర్క్ చేయడం? ఏం మాట్లాడేవారు ఎప్పుడైనా కలిసి మాట్లాడేటప్పుడు? ఎళ్ళాము ఆ! మంచిగా అదన్నా, ఇదన్నా ఆమె ఎంత బాగా మాట్లాడుతదో. హ్మ్. చాలా ఆహా! కడుపు నిండా మాట్లాడుతది. మంచి ఆహా! మంచామె. అవును. ఓకే. ఇంకోటి గూడా మీరు స్టేజ్ ప్రోగ్రామ్స్ మీద 'వస్తవ జానకి వస్తవ జానకి' ఆ యాహ్! సాంగ్ చాలా వైరల్ సాంగ్. ఒకసారి అవునవును. పాడారా మాకు ఊపుతోని? పాడతా. ఆ! కొరగొమ్మలంగినాయి గోవులే గెలిసినాయి, కొరగొమ్మలంగినాయి గోవులే గెలిసినాయి, అడత్త జానకి అడత్త జానకి కోడి పందెము ఆడి గెసత్త జానకి కోడి పందెము, అడత్త జానకి కోడి పందెము ఆడి గెసత్త జానకి కోడి పందెము. ఇట్లా
ఆయన వాడతాడు, ముక్కుకున్న ముక్కు పుల్ల కోడి పందెం పాలాయే, ముక్కుకున్న ముక్కు పుల్ల కోడి పందెం పాలాయే, ఆడద్దు మామ ఆడద్దు మామ ఆడద్దు మామ కోడి పందెము ఆడి ఓడద్దు మామ పాడు పందెము, ఆడద్దు మామ కోడి పందెము ఆడి ఓడద్దు మామ పాడు పందెము. జింగిలాల 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 జింగిలాల. ఇది ఎప్పుడో నీకు అది వచ్చిందంటే ఆ, ఇట్లా ఈ జానపదాన్ని కొంత మార్పు చేసి ఉమ్. మూవీలో పెట్టిండ్రు. అప్పుడు మూవీలో కూడా చేసిండ్రు. అవునవును అది. ఏదో- ఎవరిదో అలీ గారు సంథింగ్ ఏదో ఏదో ఉంటారు. ఉంది. అవును ఆర్టిస్ట్ ఉంటారు. అవును అట్లా అప్పుడు మేము స్కూళ్ళల్లో ఇది మాకు యాన్యువల్ డేస్ అయినప్పుడు ఈ పాట కంపల్సరీ పెట్టేటోళ్ళు మాకు. అది దీనికి డాన్స్ కూడా చేసి డ్యాన్సులు కూడా చేసేటోళ్ళు. వస్తావా జానకి వస్తావా జానకి. మళ్ళీ తోటకి అది అట్లా డైవర్ట్ అది చేసి చేంజ్ చేంజ్ చేసి చేసారు. చేంజ్ చేసి చేసిరు అనమాట. ఓకే. అండ్ ఈవెంట్స్ అన్న ఇప్పుడు ఈవెంట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? ఈవెంట్స్కి వెళ్ళాలి ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఒక టీం ఎప్పుడు ఫామ్ అయ్యారు మీ టీం అంతా? నేను కాలేజ్ నుంచి. కాలేజీలో ఉండగానే చేసుకొని అప్పుడు ఈ కొన్ని సామాజిక అంశాలు ఏవేవి సారా నిషేధం అనుకోండి, అక్షర కిరణం అట్లాంటివి, పొదుపు సంఘాలు అవి ఇవి కొంచెం ఈ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఓకే ఓకే. వాటి మీద మేము చేస్తున్నాం. ద సేమ్ టైం ఆర్కెస్ట్రా కూడా మేము అప్పుడే ప్రారంభం చేసినాం. బీచ్పల్లి అని, ఓకే. బీచ్పల్లిలో పుష్కరాలు వచ్చిండే ఆహా. ఆ సందర్భంలో అచ్చా. అప్పుడు పుట్టింది మా ఆర్కెస్ట్రా అనేది. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది అంతే. ఇంకా ఆర్కెస్ట్రా మీద అంటే జనరల్గా డప్పు కొట్టుకుంటాను, లేకపోతే ఏదన్నా కంజీలో కొట్టుకుంటానో పాటలు పాడేది. అయితే కొంత ఇంకా జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ అన్ని మారుతున్నాయి కదా. ఈ కొంచెం ఆర్కెస్ట్రాలో జానపదాలని జొప్పించి దానికి ఒక డ్యాన్స్, ఆ తర్వాత కొంచెం డ్రామాటిక్ ఇదంతా చేసి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు నడుస్తూ ఉంది అది. ఇంకా కానీ ఒక్కరు చేయడం ఒక ఎత్తు అయితే, టీంని ఫామ్ చేసి దాన్ని మనం క్యారీ చేసి వాళ్ళను మనం వాళ్ళతో వెళ్ళాలంటే చాలా కష్టం. అంటే ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్క లాగా ఉంటుంటది. ఎలా మేనేజ్ చేస్తుంటారు మీరు? ఒక అమ్మో ఖచ్చితంగా అది ఎందుకంటే ఉంటది. అవును. ఒక్కోసారి ఎందుకంటే చాలా లాంగ్ మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఉంటాయి చిన్న చిన్న గొడవలు, వాళ్ళు వీళ్ళండ్రి వీళ్ళు వాళ్ళండ్రి, ఆ అమ్మ ఇట్లానే ఈ అమ్మ ఇట్లా, ఇవన్నీ ఉంటాయి. కానీ అన్ని మేనేజ్ చేసుకుంటూనే వెళ్తుండాలి. ఏ ఇబ్బంది లేదా విషయంలో. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడుతుంటారా మీరు? బాలుగారివి అంటే అప్పుడప్పుడు వేదికల మీద కొన్ని హమ్ చేస్తుంటా, కానీ మనం మొత్తం ఏమో జానపదం. ఒక్కసారి ఒక మూవీ ఏమైనా తీసుకురాదండి ఎస్పీ గారిది? బాలుగారిది అదే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని, రగిలే ఆనందంలో వెళ్ళలేను ఇట్లా ఇట్లా కొన్ని. కాకపోతే ఆయనది అంత మెలోడీ వాయిస్, మనదేమో అంత వేరే. అట్లా హమ్ చేస్తుంటాం అక్కడక్కడ. ఓకే. అండ్ మీ మిస్సెస్ కూడా సింగర్ అని విన్నాను. ఎక్కడ పరిచయం? పాలమూరే. పాలమూరే. అక్కడనే ప్రోగ్రామ్స్ లోనే నడుచుకుంటా పాడుకుంటా 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 అయిపోయింది. ఓకే, పాట రిలీజ్ అయిపోయింది అంతే. కానీ తను కూడా బయటికి రారు, మీ మేడం కూడా బయటికి రారు, మీరు రారు. ఇంకా ఇదే ప్రోగ్రామ్స్ లోనే ప్రోగ్రామ్స్ చేసుకుంటూనే మేము పోతున్నాం. ఇప్పుడు తర్వాత తను ఒక డ్యూటీ టిఎస్ఎస్ అని, సాంస్కృతిక సారథి అని. ఇంతకుముందు మన కేసీఆర్ సార్ ఏం చేసిందంటే ఉద్యమంలో పాల్గొన్న అందరు కూడా 550 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అవునవును. అందులో ఆమె, నేను కూడా ఉంటే కానీ నాకేమో ఇది నాకు పెద్ద వ్యవస్థ. మనకు వీళ్ళందరూ ఉన్నారు, గ్రూప్ ఉంది కాబట్టి కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్న గ్రూపు. సో ఇక మళ్ళీ నేను ఒక్కడిని అటుపోయినా అనుకో ఎంత డిస్టర్బ్ అయిపోద్ది. అవును. కానీ వీళ్ళు మళ్ళీ 20 మందిని మీరు ఆలోచిస్తే చాలా కష్టపడి నేను ఒక గ్రూప్ అది క్రియేట్ చేసుకొని, అబ్బా జంగిరెడ్డి బృందాన్ని వీళ్ళని పిలిస్తే మంచిగా అవుతుంది కార్యక్రమం అని నిలుపుకున్నా నేను. అదే తెలంగాణ ఉద్యమం రానప్పుడే, ఓకే, రేలా కార్యక్రమం రానప్పుడే మన గ్రూప్ కి ఒక పేరు ఉన్నది. అది అట్లే మెయింటైన్ చేసుకుంటా ఇంతవరకు ఇప్పటికి కూడా. సూపర్ అన్న. అసలు కొంతమంది జాబ్ వస్తే వెళ్ళిపోతారు, మనకేంది ఎవరికొని అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. కానీ మీరు 20 మంది కోసం మీరు జాబ్ ని కూడా తిరస్కరించి, వద్దు నాకు వీళ్ళ లైఫ్ బాగుండాలి అన్నది నిజంగా గ్రేట్ అన్న. మీరు వస్తే వెళ్ళిపోతారు, ఎవరైనా కూడా చాలా వరకు వెళ్ళిపోతారు. అదే కదా, ఈ రిస్క్ అంత ఎందుకు, ఇదంతా ఎందుకు అవసరం లేదు, మనకు ఇంత వస్తుంది అని అనుకుంటే. అంతకుముందు ఒక
నాకు పాలిటెక్నిక్ తర్వాత గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది మనకి. అబ్బా! ఆ! ఆ! ఒకటి నేవీలో కూడా ఒకటి వచ్చిండే. ఆహా! ఇక నేను నాకు నా రూట్ అన్న మైండ్ అంతా ఇటు వచ్చేసింది. గవర్నమెంట్ సొమ్ము తినే భాగ్యం ఉన్నా గూడా వెళ్ళలే. అంటే ఉండాలి. అది ఉండాలి. వచ్చినా వెళ్ళలే. మేమేమో ట్రై చేసి గూడా మోసపోయి వస్తలేవు. మీకొచ్చి మీరెళ్ళలేదు. వెరీ గుడ్. అసలు ఈ కళ, ఈ దాహం అనేది వేరే అది. ఏంటంటే ఈ కోరిక అనేది అసలు చాలా మందికి అది ఉంటది. నిజం వాస్తవం అది. నిజంగా మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, పేరు కానీ ఆ! డబల్ పీజీ చేసిండు. అయ్యో! ఆయనకి ఎక్కడికి పాట పాడాలనే కోరిక ఒకటి ఉంటుంది. అబ్బా! అసలు ఇంకా ఆయన పోయి ఏం లేకున్నా సరే, తిండి లేకున్నా తిప్ప లేకున్నా సరే, స్టేజ్ ఒక ఒక పాట పాడితే తృప్తి. ఆయనకు ఆనందం అదిగా. హ్మ్. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజం వాస్తవం అది. నేను కూడా ఒక కళాకారుడికి ఎంత చదువున్నా అవసరం లేదు. ఒక చిన్న అప్రిషియేషన్ మనం అది పెర్ఫార్మ్ చేస్తే అట్లా దానికున్న వాల్యూ, దానికున్న ఆ అనుభూతి ఎవరు ఎక్స్‌ప్రెస్ వెలగట్టలేరు దాన్ని. చెప్తే కూడా రాదు అది. సూపర్ అన్న. నిజం. అండ్ ఇప్పుడు మీ మిసెస్ జాబ్ చేస్తున్నారు గదా! ఇప్పుడు తెలంగాణలో మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారా? ఆ! అమ్మో, ఓకే. అప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నా. ఆ! మా మిత్రుడు రసమై బాలకిషన్, అచ్చా! అంతర్పల్లి నాగరాజు, అందరం ఒక బ్యాచ్. హుహు. ఇట్లా ఓకే. అప్పటి నుంచి కూడా ధూమ్ధాములు చేస్తూ హ్మ్. కేసీఆర్ సార్ ఎంబడి తిరగటం ఆహా! ఓకే. అంతా హుహు. జరిగింది. ఓకే. తిరిగినాము, క్యాసెట్లు కూడా చేసినాము అప్పుడు. ఓహో! అట్లే అయిపోయే వరకు నడుస్తూనే ఉన్నది మాకు. ఎక్కడంటే ఇంకా ఆ! అడుగు పాలమూరు అనుకో మొత్తం తెలంగాణ అంతా తిరిగి. కానీ అప్పట్లో తిండి కూడా లేకుండా అంటే బయట తిరగడమే సరిపోయింది ఎక్కువ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంకా బిజీ బిజీ అప్పుడు. బిజీ. హ్మ్. తెలంగాణ మీద ఏమైనా పాటలు పాడతారన్న? నా పాడండి. మంచిగా పాడుకున్నాం అప్పుడు. ఓకే. పల్లె పల్లెన పల్లెలు మొలిసే పాలమూరులోనా, మన తెలంగాణలోనా, పాత గోడలు పందిరి గుంజలు సిన్నబోయినాయి, ఇండ్లు దుమ్ము రేగినాయి, సిటు మీద ఆ పిటాలెగురవు, సేదబాయిలో ఊటలు రవు, పచ్చా పచ్చనుర్ల పనుగురాళ్ళు తేలినాయి, పని పాట లేక ప్రజలు తల్లాడిల్లినారో అని మా పాలమూరు గోస, ఓకే. పాలమూరు గోస వినిపించినాం అప్పుడు. నిజంగా అట్లా ఉన్నది. బాగా ఎడారి ఓకే. ఊరైతే. హుహు. ఇంకా అట్లాగా తర్వాత సీతానం ఏడుందిరా, తెలంగాణ సేలన్నీ బిల్లాయరా, ఇట్లాంటి పాటలు. అరే గల్లు 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 గజ్జల మోతో అకల్లారావో సెల్లెల్లార గవ్వల మోతో అనల్లారావో సెల్లెల్లారా, దందన దందన దందప్పుల మోతో అకల్లారావో సెల్లెల్లార గవ్వల మోతో అకల్లారావో సెల్లెల్లారా అని చెప్పి వాడుకున్నాం. అసలు అన్ని ఊపు, ఈ టీవీ అన్ని అన్ని కలిపి పాడే. లిరిక్స్ రైటర్ కూడా అన్న మీరు? ఓన్లీ నేను రాస్తా. హ్మ్. ఏదన్నా సందర్భం ఉంటే ఆ సందర్భానికి అది భక్త లేకపోతే జానపదమా ఇట్లా ఏదన్నా రాస్తా. ఓకే. కాకపోతే ఇంకా మన ఎక్కువ నేను సింగింగ్ కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఓకే. అంటే ఈ ఉద్యమంలో సాయి చంద్ అన్న కూడా కలిశారా? కలిశారా? సాయి చంద్ అన్నతో కూడా చేసేవారా? అయ్యో, నాకు పాలమూరే. అవును అవును, అదే అంటున్నా. పాలమూరు అమర్చింత కదా. అమర్చింత మంచి క్లోజ్. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగానే అనుకో. ఏమైనా కార్యక్రమాలు ఉంటే పోతుంటే అన్ని చేస్తుంటే ఇక చాలా ఆత్మీయులే ఇంకా అన్నాను అనుకుంటా. చిన్నోడే మనకంటే. అవునవును. చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఏం చేస్తాం, రాత అది. ఓకే. ఆయన గద్దర్ గారితో కలిశారండి? గద్దర్ గారితో చేసినాం, చాలా వేదికలు పంచుకున్నాం అన్నతోటి కూడా. గోరెటెంకన్న, గద్దర్ అన్న, మరి అందేస్తి అన్న, గూడంజ అన్న, సుద్దాల అశోక్ అన్న, జయరాజ్ అన్న, అందరూ ప్రజాకవుల అందరితోటి కార్యక్రమాలు చేసినాం. అలా పాటలు కూడా పాడుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన పాటలు అందించారు. వాస్తవం అది. గద్దర్ గారిది ఒక పాట పాడతారా అండి? మంచిగా ఒక మంచి పాట పాడండి. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మ నీకు వందనాలమ్మ, అమ్మ నీకు వందనాలమ్మా ఉంటది. తర్వాత మన తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న బొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, బల 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 హా హా
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 హా హు హా హు. అది ఆహు అంటే ఒక వైబ్రేషన్ అబ్బో. అది ఒక కట్టె పట్టుకొని మహానుభావుడు. జమ్మున ఎగిరేటోడు అసలు ఎగిరి పాడేటోడు బా ఆయన త్యాగజీ మహానుభావుడు. సభని ఒక ఊపు తీసుకొచ్చేది. కానీ ఇప్పుడు అది పాడుతున్నప్పుడే ఒక వైబ్రేషన్ వచ్చేసిద్ది అది బాడీలో. కొన్ని లిరిక్స్ మనకు అలా ఉంటాయి. చాలా మంచి అద్భుతమైనటువంటి పాటలు ఆయన అందించిండు. ఉమ్. అదొక మార్గం. ఆయన మార్గంలో ఆయన చాలా గొప్ప గొప్పవాడు. అందుకే ఎప్పటికీ చిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోయాడు. వాస్తవం అది. అండ్ ఇంకోటి అన్న, ఇప్పుడు మీరు ఈవెంట్స్కి వెళ్తుంటారు కదా, పేమెంట్స్ ఎలా ఉంటాయి? కొన్ని మేము చాలా వరకు ఈవెంట్స్ చూస్తుంటే కొన్ని డిసప్పాయింట్ కూడా ఎదురవుతుంటారు. కొంతమంది డబ్బులు ఇస్తారు, నా డబ్బులు ఫస్ట్ ఇయ్యరు. ఆర్కెస్ట్రా మొత్తం చేసే ఫస్ట్ పేమెంట్ ఎంత తెలుసా? 2000. అబ్బా, అప్పటికి 12 మంది అంతమంది, అప్పుడు స్టార్ట్ అయితే ఓకే. 2000 పోయింది, 5000, 10,000. అంటే ఇప్పుడు 40, 50, 60, 70 అంటే దాన్ని బట్టి డిస్టెన్స్ బట్టి అన్ని ప్రోగ్రాంలు ఒకలా ఉండవు. అవును. కొన్ని పెళ్లిళ్ళు, పేరంటాలు, తర్వాత రిసెప్షన్స్ ఉంటాయి, ఆ తర్వాత జాతరలు ఉంటాయి, ఆ తర్వాత ఒక పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి. అవును. కానీ అప్పుడు ఏంటంటే ఈవెంట్ని బట్టి పేమెంట్ ఉంటుంది. అవును. అంటే అది చిన్నదా పెద్దదా చూసుకొని ఇక పార్టీ కూడా ఇప్పుడు అందరూ 4 రూపాయలు ఉన్న వాళ్ళు అయితే ఉండరు కదా. అవునవును. ఇప్పుడు ఒక్కటి చేసేది దానికి ఒక గ్రూపు చేసేదానికి తేడా ఉంటుంది. అవును. సో అవన్నీ చూసుకొని పేమెంట్ చెప్తా, పేమెంట్ తీసుకుంటా, అంతే. ఓకే. కొంతమంది పేమెంట్స్ చెప్పిన తర్వాత కూడా కొంచెం విసిగిస్తారు, కొంతమంది వెయ్యరు. అలాంటి సిచ్యువేషన్ కొంతమంది దగ్గర విన్నాను. మీకు అలా ఏమన్నా నో అస్సలు నువ్వు తల తెగిపడ్డా కూడా అసలు ఏం లేదు, ఖచ్చితంగా పోవాల్సిందే. అది మంచి పని. నేను చాలా లాంగ్ పోయేస్తుంటా. అవునవును. మొత్తం చాలా లాంగ్ పోయేస్తుంటా. వైజాగ్ నుంచి మొదలు పెడితే, చిత్తూరు నుంచి మొదలు పెడితే ఇక్కడ మొత్తం ఇదంతా ఏరియా అంతా తిరుగుతుంటా. ఓకే. మనం ఎందుకంటే మనం నమ్ముకునే వాళ్ళు ఈవెంట్ పెట్టుకుని వాళ్ళు ఎంత అది చేసుకుంటారు చెప్పు. అవును. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి రానివ్వం. ఓకే. అంటే కేసీఆర్ గారితో జర్నీ చేశారు కదా. ఫస్ట్ కేసీఆర్ గారితో అంటే ఉద్యమ కళాకారుడు, మన తెలంగాణ రావడానికి ముఖ్య కారణమైన కేసీఆర్ గారితో జర్నీ చేసేటప్పుడు కేసీఆర్ గారితో ఇప్పుడు మాట ముచ్చట కలిపేవారా? మంచి సార్తో మాట్లాడేది, చేసేది. ఆయన కూడా వేదికల మీద అక్కడక్కడ మన పేరు ఆయనకి పాట బాగా ఇష్టం ఉండే. నేను పాడింది ఒకటి ఏంటంటే ఎంకన్నా పాట, గోరట ఏదో ఒకటి. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో, గల్లీ చిన్నది ఇండ్ల కన్నా మేలురా, పలకు నామ బళ్ళురా, పాత రైలు డబ్బలోలే పడా ఉన్న గన్లురో, గల్లీ చిన్నది. బాగా కేసీఆర్ గారు చాలా ఇష్టం పాండ్యవాద జంగిరెడ్డి అని కొన్ని వేదికల మీదగా అడిగి. ఓకే. కానీ మీరు అప్పుడు కేసీఆర్ గారు వచ్చేదాకా సభలు కూడా కవర్ చేసేవాళ్ళు కదా, కొంచెం లేట్ అయ్యేదాకా. మరి ఎలా మేనేజ్ చేసేది? తప్పదు కదా. పాటలు అవి పాడుకుంటా మేనేజ్ చేసుకుంటా. కానీ మీ దగ్గర పాటలతో పాటు కామెడీ సెన్స్ కూడా ఉంది. అప్పటికప్పుడే షటర్లు వేసేస్తారు వాళ్ళ మీద. మరి ఉట్టి ఏదో పాడుకుంటా పోతే అది లెక్క కాదు కదా. దోటి మాట్లాడుకుంటా కొంతమంది స్పాంటినిటీ ఉండదు, ఓన్లీ పాటల వరకు ఉంటే కామ్ అయిపోతారు. మీరు ఆ టైంలోనే ఆ సందర్భం తగ్గట్టు వేసేస్తుంటారు. తప్పదు, మా స్పాంటినిటీ లేకపోతే సక్సెస్ కావు ప్రోగ్రామ్స్. అవును. అది నువ్వు ఏ కార్యక్రమం తీసుకోండి, ఏదో మనకు అన్ని కలిసి ఉండాలి, అప్పుడే అది ముందరకు పోతుంది వ్యవస్థ. అట్లా ఏమైనా అవార్డ్స్ వచ్చినాయన్నా మీకు? వచ్చినాయి. కళారత్న, గానకోకిల, అవి ఇవి ఎన్నో ఇక గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. అన్ని అవార్డ్స్ వచ్చినాయి. ఓకే. అంటే పెద్ద ఇంకా ఒకటి అని చెప్పుకున్నా కానీ నా టాలెంట్కి తగ్గ అవార్డ్స్ నాకు వచ్చినాయి. మీకు టాలెంట్ తగ్గట్టు అంతే మరి. సినిమా పాటలు ఎవరు ఎక్కువ బాగా వింటుంటారు మీరు? నేను సీనన్న, వందే మాత్రం సీన. ఓకే. ఆయన ఎందుకంటే సాలు అట్లనే మనం చాలా మంది అనుసరిస్తారు అన్నను. అవునవును. ఇంకా మేము కూడా అదే మార్గంలో చేస్తున్నాం. బాగా ఇష్టం నాకు. తర్వాత అంటే ఒకరొకరిది ఒక బాణి. ఇప్పుడు బాలుగారు ఉన్నారు, బాలుగారి స్టైల్ వేరే, బాణి వేరు, జేసుదాస్ గారి బాణి వేరు. ఏ సింగర్ తీసుకున్నా వాళ్ళకంటూ ఒకటి ఉంది, ఫిక్స్ అయిపోయారు. అదే వందే మాతరం శ్రీనివాస్ గారి ఒక పాట పాడతారేమో? పాడే. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా,
అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండ నీయలో ఎర్రెర్రనిది జెండ నీయలో ఎర్ర జెండ నీయలో ఎర్రెర్రనిది జెండ నీయలో. పేదల పాలిటెన్నీయలో మరి పెన్నిది ఈ జెండ నీయలో. ఎర్ర జెండ నీయలో ఎర్రెర్రనిది జెండ నీయలో. వావ్! పాటలు అసలు అప్పటి పాటలు మనం వింటుంటే అసలు ఊపు వచ్చేది. ఎక్కడ కూడా కూర్చున్నాడు మూర్ఛపోయినోడు కూడా లేచి ఉరుకులాట అట్లుంటాయి జోష్. మంచి ఎన్నో పాటలు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తది ఇలాంటి మహానుభావులు లేకుంటే కళాకారులు ఎక్కడ పోయేవాళ్ళని అనిపిస్తుంటాయి ఒక్కొక్కసారి. ఎంత మంచి లెజెండరీ పాటలు పాడేవాళ్ళు, రచయితలు, లిరిక్స్ రైటర్స్ వీళ్ళందరూ మనం ఉండడం వల్ల ఇవాళ మనము ఇంత బయటికి వస్తున్నారు. అండ్ మీలాంటి వాళ్ళు మాకు పరిచయం కావడము. ఏం చెప్తారన్న ఎక్స్‌పీరియన్స్? మీరు రకరకాలుగా ఊర్లకు వెళ్తుంటారు. రకరకాలుగా ఈవెంట్స్ చేస్తారు. అంటే ప్రతి ఒక్క మనిషి వేరే వేరే పరిచయాలు అయితుంటారు. మీరు ఎలా మామూలు చేసుకుంటుంటారు వాళ్ళను? ఎలా అంటే ఇప్పుడు పుర్రెకో బుద్ధి జీవకో రుచి ఆ! కదా. అవును. అందరికీ మనం కాకపోతే అందరినీ సాటిస్ఫై చేయాలి. ఒక కార్యక్రమం మనం తీసుకున్నప్పుడు అవును. కొందరేమో బాలు గారి పాట ఆడతారు, హ్మ్. కొందరు జేసుదాస్ గారి పాట, అదే. కొందరు అభ్యుదయ గీతం అనుకోండి, అవును. కొంచెం సామాజిక గీతాలు కూడా ఉన్నాయి చాలా. హ్మ్. అట్లా మేము అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వెళ్తాం. ఓకే. మరి అక్కడ పోయిన తర్వాత మనం అది ఇది కాకపోతే నేను నా కార్యక్రమం ఏంటంటే ఖచ్చితంగా జానపదం, భక్తి, ఆ తర్వాత ఇంత అభ్యుదయం, ఓకే. ఈ అన్ని కలిపి ఉంటాయి. హ్మ్. ఏదో వల్గార్ గానే ఏదో 4 బూతులు మాట్లాడి అవి ఇవి చెప్పి అట్లా ఉండదు. అది లైఫ్ ఉంటది అట్లాంటి వాళ్ళకి కూడా. అది మన వల్ల కాదు. అవునవును. అదే కాకపోతే ఇదే మెయింటైన్ చేసుకుంటా మనం వస్తున్నాం. స్వచ్ఛమైనటువంటి జానపదాలు ఉన్నాయి, అంతే అవన్నీ కదా. వాడుకుందాం హ్యాపీగా ప్రశాంతంగా. హ్మ్. ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డు నీడల తిరిగే వసుదేవుడేడి యాలరాడే నీలవరుడు అమ్మయ్యో నిజమాయేనేమో యాలరాడే నీలవరుడు. ఎంత అద్భుతం. అవును. ఎవరు రాయలే, హ్మ్. ఎవరు దానికి సంగీతం చేసింది లేదు, అనుభవంగా అవును. పాడుకున్నారు. బంగారు తల్లులు, కమ్మటి గొంతులు. అవును. పొలాల దగ్గర ఇవన్నీ స్వచ్ఛమైన ఎన్ని, వాళ్ళు అంటే ఎలాంటి నిర్మషం లేకుండా పాడుకుంటుంటారు మంచి. వాళ్ళు. ఇంకోటి సమాజం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అవును. మన సంస్కృతి సాంప్రదాయాలని అట్లా తీసుకుంటూ ముందుకు పోతే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవును. ఇక మనం లేనిపోనివన్నీ రెచ్చగొట్టి అవి ఇవి చేసి ఏం చేస్తే ఆగం ఆగం. ఆ! మనకున్న తెలివిని మొత్తం సమాజం మీద రుద్దితే హ్మ్. దానివల్లనే ఎన్నో లొల్లులు పంచాదులు వాస్తవం. అంతే. హ్మ్. నిజంగా అట్లా జరుగుతున్నాయి. చాలా జరుగుతున్నాయి అలాంటివి. అది ఎందుకు మనకు హ్మ్. చాలు, మనకు ఉన్నది ఏందో హ్మ్. ఆ మార్గంలో ఎవరిని ఇబ్బంది పెట్టకపోతే చాలు. హ్మ్. ఓకే. అట్లా. మనం ఒక భక్తి పాట పాడండి అన్న. ఉమ్. ఉమ్. ఇది కూడా పడుతుంది, ఈ మధ్య కాలంలో బాగా హిట్ అయింది అది. ఏదన్నా? రఘుకుల్ల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల్ల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా అయోధ్య రామారారా. నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం, నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం, మల్లెల మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. ఇదొకటి. ఆ! ఇంకా భక్తి చాలా ఉన్నాయి. మనం ఈ శివయ్య పాట ఓహ్! అంటే పాడు. ఒక్కొక్క దేవుడికి అవునవును. ఒక్కొక్క రకమైనటువంటి పాటలు అవును. ఉన్నాయి. హ్మ్. ఎంత చక్కనిదమ్మ శ్రీశైల క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ మల్లన్న రూపం, శివ శివ హర హర శివరాత్రి పూజల్లా హరిదాస భజనాలు శివభక్తులాటల్లా దగదగ మెరిసేటి దీపాల మల్లన్న, దివి నుంచి భూమికేగి దీవించునన్నా. ఎంత చక్కనిదమ్మ శ్రీశైల క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ మల్లన్న రూపం. వావ్! ఒక దేవుని మీద. ఆ! ఇక నేను ప్రతిసారి అయ్యప్ప మాల వేసుకుంటా.
అవును. ఓకే. చూశాను ఒక అదేదో. 3 నెలలు హ్మ్. స్వామివారి దీక్షలో ఉంటా. ఓకే. ఇక్కడ కూడా భజనలు. హ్మ్. ఇటు శివ భజనలు, ఓకే. అయ్యప్ప భజనలు హ్మ్. ఇదే ఇగ చేస్తూనే ఉంటాం. ఓకే. అందులో బాగా మనకు మంచి పేరు చూపాడ. అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను, అయ్యా నిన్ను మరువనయ్యా అయ్యప్ప నిన్ను మరువనయ్యా, స్వామి నిన్ను మరువనయ్యా మణికంఠ నిన్ను. ఇట్లా వావ్! అయ్యా సూపర్. హ్మ్. అది అదొక మార్గం. మన వినాయకుడి మీద పాడండి. ఆ, ఆ! ఈ పాట వినాయక చవితి వచ్చిందంటే ఈ పాట ఇంటనే ఉంటారు అందరూ. ఆ! బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య, ముజ్జగారు ఏలే కన్యమూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య, పంబనది తీరాన వెలుగుతున్నవయ్యా శరణు గణేశ శరణాలయ్య, పంచగిరి వాసునికి తోడుగున్నవయ్యా శరణు గణేశ శరణాలయ్య, మకర జ్యోతి సంబారాల సేవలు పూజలు చెయ్యంగా ముసి ముసి నవ్వుల మోగిని బాలుడు నీతో ముచ్చటలాడంగా శరణు గణేశ శరణాలయ్య. ఈ పాట కూడా వింటారు. అవును. చాలా. మొత్తం ఇక్కడ వినాయక చవితిలో వచ్చే చాలు ఈ పాడేస్తారు. అవును. అంటే అయ్యప్ప మాల యేసినప్పుడు ఈవెంట్స్ అన్ని ఎలా కవర్ చేస్తారు? అయ్యప్ప మాలలో వెళ్తుంటారా? ఇంకా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మిగతా ఈవెంట్స్ కాదా? అన్ని క్లోజ్. అంతే. హ్మ్. ఎందుకంటే ఒక ఆ ట్రాన్స్ లో ప్రఖ్యాతి ఉంటాం ఉండదు. మనం. హ్మ్. ఇక మనం అటు ఇటు న్యాయం చేయలేము. హ్మ్. అవును. కానీ అప్పటికే నేను అయ్యప్ప దీక్షలో కూడా హ్మ్. పొద్దున సాయంకాలం భజనలు ఉంటాయి. ఓకే. అక్కడ పొద్దున అక్కడ సాయంకాలం బిజీ. ఉంటాయి. హ్మ్. బిజీ ఉంటాం బాగా ఓకే. అసలు ఇంకా. మళ్ళీ మీకు పాటలొచ్చు కాబట్టి ఇక మిమ్మల్ని వదలరు. అంతే కదా ఇక. ఓకే. శబరిమలకెళ్ళినప్పుడు ఎలా అనిపిచ్చింది? ఒక భక్తుడిగా మీరు చాలా సార్లు యేస్తుంటారు కదా! మాల. అబ్బబ్బబ్బబ్బ. ఆ! ఆ ప్రపంచమే అది ఇక హ్మ్. అది అసలు అదంతా కూడా అది ఇక దేవ మార్గం, హ్మ్. దేవుని స్థలం అది ఇక. ఆ! అక్కడ కనిపిస్తాడు నిజంగా దేవుడు. ఓకే. ఆ చిన్న పాదం పెద్ద పాదం నడిచి అక్కడ అయ్యప్పని చూస్తే అప్పుడు అర్థమవుతుంది హుహు. అసలు ఏంది ఏం కథ అనేది. హ్మ్. ఈ ఆ శక్తి అనేది మనం చెప్పనీకి రాదులే కానీ, ఓకే. సరే అది మనసారా నమ్ముకున్న అంతే. ప్రతి ఒక్కరికి కూడా హ్మ్. అంటది అది. ఓకే. అంతే. ఆయన నిజంగా ఆయన దీక్షా ఫలితమేమో ఇవాళ మనకి మనం వేయడం. హ్మ్. ఓకే. ప్రతి సంవత్సరం యేస్తుంటారనమాట. చాలా హ్యాపీ. అంతే అయిపోయింది. ఈ ఆ! బొందిలో పానం ఉన్నంత వరకు హ్మ్. నిజంగా నాకు ఆ శక్తి శక్తి ఉన్నంత ఉన్నంత కాలం వరకు. మాత్రం నేను ఆ హ్మ్. దీక్ష మారను. ఓకే. అయితే పక్క. సూపర్. అండ్ కొత్తగొచ్చే ఫోక్ సింగర్స్‌కి ఏమంటారు? ఇప్పుడు చాలా మంది రకరకాలుగా బయటికేస్తున్నారు. హ్మ్. పుట్టగొడుగులాగానే ఇప్పుడు చాలా మంది అయిపోయారు. అస్సలు మంచిగా పాడుతున్నారు. ఆ! మంచి మంచి గొంతులు, ఆ! మంచిగా జానపద బాణీలో రాసుకున్నయి కొందరు తీసుకొస్తున్నారు. అవును. కొందరేమో నిజమైన జానపదాలను కొంత మార్పు చేర్పు చేసి హ్మ్. తీసుకొస్తున్నారు. ఓకే. అది కూడా మనం హర్షించదగ్గ పరిణామమే. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు పాత పాటలు అందించాలనే ఉద్దేశంతోటి కొంతమంది రచయితలు అవును. కొంత మార్పు చేసి ఇక తీసుకొస్తున్నారు. అందులోనే బాయిలోనే బల్లి వాలికే బాయిలోనే మనసారం శీలలు అది కూడా అవును. తీసుకొస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు పాపం, కనకవ్వ, నాగవ్వ, లచ్చవ్వ హ్మ్. అలా తీసుకుంటే ఉషక్క, అవును. మల్లమ్మ హ్మ్. అందరూ కూడా అందరు మంచి ఊర్లలో మంచి కమ్మటి గొంతులు ఇవన్నీ అవును. తీసుకొస్తున్న వాళ్ళు కొంత మార్పు చేసుకొని ఇవన్నీ తీసుకొస్తున్నారు. కానీ హైలైట్ ఏందంటే వాళ్ళకి కొంతమందికి చదువు గూడా రాదు. కానీ పాటలు మాత్రం అవలీలలుగా వాడేస్తున్నారసలు. ఆ, చదువొచ్చినోళ్ళు గూడా పాడరట్లా. అంతే ఆసు అప్పటిదప్పుడు ఆ! వాళ్ళు పాడుకుంటారు. అవును. ఆ! అదేది ఇదొకటి ఉంటది. అదే గంగిరెడ్డి బంగుల కాడో రాఘవో నందాన గెంటి పోయిందంటివే బిడ్డో, రాఘవో గెంటి పోయింది బిడ్డ గెంటి పోయింది గెంటి పోయింది అట్లా. అవును. అరే అట్లా పాడుకున్నా వాళ్ళుగొండ హంసలింగ లింగ నిడిసి గడిజగుండ వాళ్ళుగొండ హంసలింగ వాళ్ళుగొండ వాళ్ళు ఏయ్! రే వాళ్ళుగొండ. ఇది గూడా కనకవ్వ గారిది గూడా చాలా బాగుంటాయి. ఆడనెమలి ఆ! అదేదో. అదేంది అది కనకవది కదా. అవును. గంగరాయి ఏదో ఉంటది. ఆ! ఆడనెమలి. అదే. హ్మ్. ఆడనేమలి ఆటలకు గంగదారి, మొగనేమలి మోసబాయ గంగదారి. ఇదే చాలా బాగుంటది. చెప్పండి. కానీ మంగ్లీ గారు గానియండి, కనక వీళ్ళందరూ కలిసి ఒక ఫోక్‌కి ఒక ప్రాణం తీసుకొచ్చారు. మీలాంటి వాళ్ళు గూడా చాలా మంది అవును. కలిసి. ఇలా ఫోక్‌కి ఒక పునాది ఒకటనంటే మీరందరూ గుర్తొచ్చేస్తారు. అది మరి ఇప్పుడు ఆ!
ఇప్పుడు మనం జర దాని వల్ల కాపాడుకుంటుంటేనే ముందల మనం నిజంగా రాబోయే తరాలకు కూడా చెప్పుకోవడానికి ఆ, ఉంటుంది. అదే. ఓకే. అవన్నీ చేయాలి మనం. అన్న కొన్ని పాటలు మనం రాసినవి కూడా, మనం పాడినవి కూడా వేరే వాళ్ళు పాడిన కొంతమంది నేను చాలా మంది విన్నాను. ఉషా గారికి కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ, నేను పాడుకునే నాకు తెలియకుండా వేరే వాళ్ళు పాటలు పాడుకున్నారని చాలా బాధపడ్డా నా ఇంటర్వ్యూలో. అలాంటిది మీకేమైనా సంఘటనలు ఎదురయ్యాయా? ఆ, ఆ! ఆ, దొంగలున్నారు జాగ్రత్త. మనమేం అతీతం కాదు. ఆ! ఏ? ఆ! మనకి కాపీ కొట్టిర్రు. వచ్చినాయి. హ్మ్. మనది ఆ, ఒక పాట ఉండే. ఓకే. నా పాటలు ఏమంటే హ్మ్. తెల్లాజీర తెల్లారైకే తెల్లవారంగా తానమా నల్లమల్లమ్మ కోడల నై ముద్దుల కిన్నెర ఏ తెల్లారైకే తెల్లాజీర తెల్లారైకే తెల్లవారంగా తానమా నై మేనత్తా కూతురా నై ముద్దుల కిన్నెరా. వావ్! సూపర్ పాట అస్సలు అది. ఇది బాగా హిట్ అయినటువంటి అవును. పాట, అందరికి తెలిసినటువంటి పాట. అవును. ఇది స్వాహా చేసి పెట్టినారు అప్పుడే. అబ్బా! ఆ, హ్మ్. తీసుకొని పోయారు, ఎత్తుకపోయారు, పాడుకున్నారు, చేసిండ్రు. ఆహా! తర్వాత ఇది శనియసేన్ల నిలవాడి సేతులియావే సెందూరాల తువాల సేతులియావే సెందూరాల తువాల సేతులియ నీకె నాకు సేతులియ అరెరే సేతులియ నీకె నాకు సెలెలున్నర్రో నిజం బాధ సిన్నోడా సెలెలున్నర్రో నిజం బాధ సిన్నోడా అని ఇవన్నీ మనం ఇది మొన్ననే వచ్చింది. మన 1, 2 ఇయర్స్ అయితుంది పాట వచ్చేసి. అది కూడా మీదేనా? మరి అయ్యో! మనం హిట్ తీసుకొచ్చిన సాంగ్స్. పాట ఆల్రెడీ నేను పాడిన ఇది ఆహా! ఎక్కువల క్యాసెట్లు అని చెప్తలేను, అవునవును. అప్పటి పాటలు ఇవన్నీ ఓకే. తీసుకున్నారు, ఇంత మార్పు చేసి చేసుకున్నారు. హుహు. అదే ఏం చేస్తాం మరి. అడగా ఏం చెప్పలేమిగ. ఆ! ఏమంటారు మీరు మెత్తటి మనసు. ఆ! ఇది మనకు ఏం మనం ఆశించింది పోనీ పాట ప్రవాహాన్ని ఆపుతారా ఎవరన్నా? హ్మ్. హ్మ్. నాది నీది కే కానీ జైనే. మన ఫ్లో మనం వెళ్ళిపోతూనే ఉండాలి. ఒకసారి పాట బయటకు వచ్చిందంటే పోతూనే ఉంటుంది అది. ఎన్ని హ్మ్. ఎన్ని ఎన్ని దానికి ఎక్కడెక్కడ పోతుందో తెలియదు. అవును. ఎందుకని దాని లిరిక్స్లే మారిపోతాయి మొత్తానికి. ఆహా! హ్మ్. రైటర్ రాసిన లిరిక్ ఒకటి ఉంటుంది, అది మార్పు చెంది మార్చాలి వేరేది వచ్చేసి ఇంకా అవుట్‌పుట్. వేరేది వస్తుంది. ఆహా! ఇంకోటన్నా ఇప్పుడు ఫీమేల్ సింగర్స్‌లో వీళ్ళుంటే, మేల్ సింగర్స్‌లో మన రాము రాథోడ్. అవు. 'రాను బొంబాయికి రాను' పాటతోని అవునవునవును. వైరల్ అయిపోయి ఒక 500 పైన ఇప్పుడు ఎంతయిందో తెలవదు ఇంక యమ్ములు. మిలియన్స్ 800 800 దాటిపోయింది 1 రాము బిలియన్ కి రాథోడ్. దగ్గరలో ఉంది. దగ్గరలో ఉంది. అంటే అది మన చిన్న మన 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 అబ్బాయే మా పాలమూరు ఆ! పిల్లగాడే, మంచి నిజంగా హ్మ్. గర్వంగా ఉంది. తీసుకొచ్చాడు. ఎందుకంటే హ్మ్. చాలా కష్టపడ్డాడులే. మన అవును. టీంలో కూడా చేసిండు, ఆహా! ఓకే. రాము రాథోడ్. డాన్సర్ ఓకే. హుహు. చేసిండు. తర్వాత మన ఇంకా లిరిసిస్ట్ అని తెలియదు మనకు. అచ్చా! డాన్సర్ కొంచెం డాన్సర్ కదా, అవునవును. కానీ బాగా కష్టపడ్డాడు. హ్మ్. మంచి కష్టపడ్డాడు, పాటను మంచి హిట్ చేసుకున్నాడు. ఆ! ఇవాళంతా ఇంకా ప్రపంచం అంతా ఆ పిల్లగాని మంచిగా మరి బిగ్ బాస్ కూడా పోయొచ్చు. అవును. ఉండాలి అట్లా. చాలా కష్టపడి డౌన్ నుంచెల్లి వచ్చిన ఏదే వ్యక్తి. కానీ కష్టం లేనిది హ్మ్. యాది సక్సెస్ ఉండదు. ఆ! మొన్న కూడా ఒక పాట పాడింది సినిమాలో. బాబు చుట్టూ తిరగాలి అది బ్యాండ్ మేళం పాట. చుట్టూ అదేదో ఉంది కదా, అవును. తిప్పుకుంటాను చుట్టుకుంటానే అదే. ఆ! అది కూడా చాలా వైరల్ అయింది. హిట్ కావాలి అయింది. ఇంకా రావాలి మంచిగా, మొత్తం హ్మ్. ఇట్లా జానపద గాయకులందరూ సినిమా నిండిపోవాలి, సినిమాలన్నీ. అంటే మీరు అంటే మీ దగ్గర వచ్చిన అబ్బాయి వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నాడు కదా! రాము రాథోడ్. ఎలా మీరు ఫీల్ అవుతారు? అప్పుడు ఎలా ఉండే రాము రాథోడ్? ఇప్పుడు ఎలా అంటే చిన్న ఎట్లా ఆ! ఆడి మనతో పాటు ఆడి పాడినటువంటి పిల్లగాడు ఆ! ఇవాళ ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంటే మనం గర్వకారణం గర్వంగా. కాదు. హ్మ్. మనం కూడా మంచిగా చెప్పుకుంటాం ప్రతి ఒక్కళ్ళ. బిగ్ బాస్ తర్వాత కలిసారా? కలవలే కలవలే. హ్మ్. కలవలేదు. ఇక ఇప్పుడు ఇంకా బాగా బిజీ అయిపోయాడు. హ్మ్. మా పిల్లాడు చేసుకుంటున్నాడు, చేసుకుని మంచిదే హ్మ్. కదా. అవును. ఇది చేస్తుంటాడు, కాల్ చేస్తుంటాడు, అన్న హ్మ్. అన్న అని మంచిగా మంచిగా పలకరిస్తాడు, ఇబ్బంది లేదు. హుహు. ఏదన్నా ఒక పాట గురించి కూడా ఏదన్నా మాట్లాడుతుంటాడు. ఓకే. ఉమ్. ఇలా రాము రాథోడ్ లాంటి వాళ్ళు మీ టీమ్‌లో అంటే మీతో వర్క్ చేసిన వాళ్ళు ఇవాళ పేరు తెచ్చుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారన్నా ఇంకా? మన దగ్గర శివనాగులు ఓహ్! నాగులు అని అవును. నాకు అచ్చా! అతను, తర్వాత ఉమ్, జయప్రకాష్ హుహు. జయప్రకాష్ ఉన్నారు. ఓకే. ఇంకా అట్లా అంటే ఒక్కొక్కరు ఒక టీం పెట్టుకున్నారు. ఇంకా హుహు. మన దగ్గర అంటే ఒక బ్యాచ్ల వారిగా పోతుంటాయి కదా, అవునవును. అప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ హ్మ్. ఒక్కొక్క వెళ్లారు. టీం సెట్ అయిపోయారు. పెట్టేసుకున్నారు, ఎక్కడెక్కడ ఏకంగా సెట్ అయిపోయారు. ఓకే. చేసుకున్నారు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. హుహు. అంతే. హ్మ్. మనం తువ్వ చూపించడమే. ఆ! వాళ్ళెళ్ళిపోవడం అంతే. కానీ హ్మ్. నేనైతే బాగా స్థానపడతా. ఆహా! ఒకటైతే పక్కా, ఓకే. నేను కాంప్రమైజ్ గాను. హ్మ్. నువ్వు
డాన్స్ చేస్తున్నావా కరెక్ట్గా బాడీ లాంగ్వేజ్ ప్రకారంగా నువ్వు వెయ్యాలి. అంతే. నువ్వు ఖచ్చితంగా నువ్వు అది చేయాల్సిందే. హ్మ్. ఏదో వచ్చినావు ఇటు అన్నావా నో, నేను ఒప్పుకోను. హ్మ్. పాట పాడినావా హ్మ్. అపశృతులు లేకుండా పాడు. ఓకే. మంచి దానికోసం సాధన చెయ్యి, వస్తుంది అంతే. అంతే కదా. నువ్వు ఇన్స్ట్రుమెంట్ వాయించినవా కరెక్ట్గా వాయించు. కరెక్ట్ అంతే. పద్ధతి లెక్క ప్రకారం ఉండాలి అంతే. ఆ, అదేమో తిడతా, అచ్చా స్ట్రిక్ట్ తిడతా. అట్లా ఉంటేనే వాళ్ళకు అలవాటు అవుతుంది. ఖచ్చితంగా తిడతా. హ్మ్. నువ్వేమని అనుకో, ఓకే. ఎందుకంటే మనం చెప్పకపోతే వాళ్ళు మార్చుకోరు, అవును, అదే కంటిన్యూ ఇంకొక చోటికి పోతారు. అవును, ఎవరు నేర్పించిరా అంటారు. మరి అనరు హ్మ్. అట్లా. కదా. అంటే ఖచ్చితంగా అంతే. మాట రావద్దనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక మంచిగా దారి చూపెడతారు అన్నమాట. ఓకే అన్న, ఇక ప్యారడైజ్ లాస్ట్ ముచ్చట. ప్యారడైజ్ సినిమా రిలీజ్ కాబోతుంది. Yes. మళ్ళీ ఎట్లా ఎదురు చూస్తారు మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ టీం 20 మంది టీం ఎలా అప్రిషియేషన్ చేశారు ఆ పాట విన్న తర్వాత? ఇప్పటికీ దాని మీద ఇప్పుడు ఆయాషీర్ సాంగ్ పాడినప్పటి నుంచి ఇప్పటికి హ్మ్. ఎక్కడ ఈవెంట్ ఉన్నా కూడా హ్మ్. ఫస్ట్ ఆ పాట వేయాల్సిందే. ఆ, అంతెందుకు ఆ. ఈవెంట్స్ కూడా పెరిగినాయి నాకు. ఓకే. ఆ హ్మ్. ఇక ఆయాషేర్ సింగర్ జంగిరెడ్డి అని ఒకసారి పిలుచుకుందాం అని చెప్పి పిలుచుకోవటం, ఆ. ఒకటే ఆ పాటనే ఒక 5-6 సార్లు పాడిస్తున్నారు. ఓకే. అంత మంచి వెయిట్ ఉంది అది. హ్మ్. మంచి 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 మా యూత్ బంగారాలు ఆ. మా యూత్ బంగారాలు బ్రహ్మాండంగా ఆ పాట ఆ. పాడన్నా పాడిపించుకుంటారు, డాన్స్ చేస్తా ఉన్నారు. మళ్ళీ ఇంత సక్సెస్ ఇచ్చారు సాంగ్ కి, ఇంత చేశారు. మళ్ళీ నాన్నగారిని ఎప్పుడు కలుస్తున్నారు? త్వరలో, ఆ, అతి త్వరలో. అతి త్వరలో. కలుస్తా. ఓయ్, హ్మ్. మ్మ్. ఇప్పుడు మిమ్మల్ని జంగిరెడ్డి అన్నారు, ఇక ఆయాషేరే అంటున్నారు కదా. ఆయాషేర్ అన్న, ఆయాషేర్ అన్న, ఆయాషేర్ అన్న, ఆయాషేర్ అన్న అయిపోయారు ఆయాషేర్ ఇప్పుడు. సింగర్ అయిపోయింది అది. కానీ ఒక అట్లా పేరు కూడా పడడం చాలా అదృష్టం ఆ కళాకారుడికి. అది ఆ. మంచి అనిపిస్తుంది, ఆనందంగా ఉంటది. కదా. ఆ, అదే కొంత మార్పు నేము అవును. ఇండస్ట్రీ change పెట్టిన అయిపోయింది. పేరు అది, పబ్లిక్ వల్ల మీకు వచ్చిన పేరు, ఆడియన్స్ ఆయాషేర్ జంగిరెడ్డి. ప్రేక్షకుల ఆయాషేర్ జంగిరెడ్డి. ఆయాషేర్ జంగిరెడ్డి. మీ ఇంటి పై మర్చిపోయారు ఇప్పుడు. మీరు కూడా మర్చిపోతారు ఇక. ఇలాంటి మూవీస్ ఇంకా మంచిగా చేయాలన్నా అండ్ వెయిట్ చేస్తున్నాం థియేటర్లా, అది మేము దద్దరిల్లాలి. ఎందుకంటే ఇప్పుడు మేము టీవీలలో మా దాంట్లో చూస్తేనే మొత్తం ఆ బీజంకే సరిపోతుంది అది. అబ్బో. కానీ ఇంకా థియేటర్ ఎట్లా అవుతుందో ఆ రోజు మళ్ళీ జాగ్రత్త మీరు. మీకు ఫ్యాన్స్ మళ్ళీ వచ్చేసి ఇక మీరు ఆయాషేర్ అనుకుంటా. మూవీస్ చూస్తుంటారన్నా? ఏ? మూవీస్ చూసేంత టైం ఉంటుందా మీకు? ఏ తక్కువ ఆ, ఈవెంట్స్ లో ఎక్కువ పోయిస్తున్నా. ఏమొస్తే టీవీలో ఆ. ఎప్పుడన్నా చూస్తే టీవీలో చూస్తున్నాం కానీ ఇక మనం ఓకే, ఏం లేదు. ఓకే, ఈ సినిమా చూస్తారు నాకు తెలిసి కదా. చూస్తాం. ప్యారడైజ్ సినిమా చూస్తారు, టీమ్ తోని కూర్చొని చూసేటట్టు ఉన్నారు. చూస్తాం. అయ్యో ఆ. ఫస్ట్ షోనే చూస్తా. ఫస్ట్ అడే చూస్తా ఎలా పాడాని ఏంటిది అన్నది. ఓకే. అనిరుద్ గారు ఎలా అప్రిషియేట్ చేశారు మీకు? జంగి సార్ ఆ, సూపర్ బ్రహ్మాండంగా పాడినారు. ఉమ్, అని ఆయన తెలుగు అంత అవునవును. తక్కువ అదే. ఇంగ్లీష్ అంటాడు. ఉమ్, సూపర్ జంగి సార్, ఓకే. వెరీ నైస్ అని చెప్పేసి అన్నారు. ఓకే, లాస్ట్ ఒక పాట పాడి మనం ఏం చేసేద్దామని. పాడండి ఆయాషేర్. ఆ, అరే పొట్టు పొట్టు ఆకలుంది ఆయాషేర్, మెట్టు మెట్టు ఎక్కుతరా ఆయాషేర్, పేరు పత్తాలేను నీరా ఆయాషేర్, చూసుకో ప్యారడైజ్ కి అడ్రస్ అయితా ఆయాషేర్. స్టూడియోలో ఎట్లా పాడారేమో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఫుల్ జోష్గా, ఇంకా అక్కడ ఎంత జోష్ ఉండేనో నాకు అర్థమవుతుంది ఇప్పుడు మీ జోష్లో చూస్తుంటే. సూపర్. అంటే జోష్గా మరి నానిగారు కూడా యాక్ట్ చేయడం జరిగిందని కంటిగా. మీరు పాడడం ఒక్కైతే ఆయన అంత ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వాలి కదా. డాన్సర్స్ కానీ కొత్త లుక్ ఉంది. ఆయన ఆయాషేర్ అనేప్పుడు అవునవును. తెగాలి కదా మళ్ళీ. మరి నెక్స్ట్ ఏ హీరో పాడాలనుకుంటున్నారు? నేచురల్ స్టార్ స్టార్ అనొచ్చు, నానిగారు నేచురల్ స్టార్. ఇది కూడా సినిమా హిట్ అయిపోతుంది. ఆయన వరుసగా చేసుకున్న సినిమాలన్నీ హిట్టే నానిగారి. అంటే సబ్జెక్ట్ ఆయన అట్లా ఎంచుకుంటాడు. తర్వాత బాగా చేయాలనే కసి ఉన్నాడు. అంతే. దసరా సినిమా కూడా చూసారా నానిగారు? చూసిన అది కూడా చాలా బాగుంటది. బాగుంది, సూపర్ గా ఉంటాయి. నేచురల్ గా, అవ్. నేచురల్ స్టార్ అంటే నేచురల్ స్టార్. అసలు దాంట్లో అంతే. ఏముండదు, ఇంట్లో అబ్బాయి లాగానే ఉంటాడు, అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. రాబోయే కాలంలో ఇంకా ఏ హీరోకి మీరు పాడాలనుకుంటున్నారు? ఒక కోరిక ఉంటది, ఎంత బిజీ ఉన్నా. ఏ హీరోకి పాడాలనుకుంటారు పాట మీరు? అట్లేం లేదు. అట్లా ఏం లేదా? అట్లేం లేదు. కాకపోతే ఒకటి ఉంది. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఓ, ఆయనకు ఈ ఫోక్ సాంగ్స్, ఈ జానపదాలు బాగా ఇష్టం. అచ్చా, ఓకే. మన గొంతు కూడా ఆయనకు దగ్గరలో ఉంటది. ఆ, అదొకటి ఆయన పాడాలని ఉంది. ఓకే. ఇంకా ఇక తర్వాత నారాయణమూర్తి గారు. బా, ఓకే,
అట్లా. సూపర్. నారాయణమూర్తి గారిది ఆయన కూడా అబ్బా ఏం సినిమాలు తీసాడు అప్పట్లో. అబ్బా అదే. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి పాట పాడేసి నారాయణమూర్తి గారిది ఎండ్ చేసేద్దాం. ఇంత మంచి లెజెండరీ పేర్లు చెప్పారు బయట మీరు. పవన్ కళ్యాణ్ గారి పాట. పవన్ కళ్యాణ్ గారి ఆ. రెడీ. ఓయ్ కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మిటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయ్ ఒరరా బేట్రాయ్, చల్ బేట్రాయ్ స్వామి దేవుడా, మేలినోడ బేట్రాయ్ స్వామి దేవుడా, శ్యామ్ కోటి మన్ను నీళ్ళలోన ఎలిసి ఏగమై తిరిగి బాపనొల్ల సెలవులల్ల బ్రహ్మదేవరకిచ్చినోడ బేట్రాయ్ ఎరరే బేట్రాయ్, బేట్రాయి స్వామి దేవుడా, మమ్మేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. వావ్ కరెక్ట్ సెట్ అవుతుందండి, వాయిస్ కరెక్ట్ సెట్. అదే నేను చెప్తాను. వాస్తవం అది. ఇంకా సూపర్ సెట్ అవుతుంది. ఇప్పుడు మన నారాయణమూర్తి గారిది ఆ, ఒక మంచి పాట. నారాయణమూర్తి గారు కానీ సింప్లిసిటీగా ఉంటారు, ఇప్పటి కూడా సింప్లీగా ఉంటారు. మహానుభావుడు. అసలు ఇప్పటి కూడా నార్మల్ గా రోడ్ మీద వెళ్తుంటారు, ఒక సామాన్యులాగా వెళ్తారు. కానీ ఎక్కడ కూడా ఒక సెలబ్రిటీ, ఒక మంచి ఇంత మూవీస్ ఇచ్చానని కూడా ఎక్కడ గర్వం ఇంత ఉండదు. గర్వం లేదు నిజంగా. ఆయన జన్మ మహానుభావుడు. ఒక్కసారి పాట పాడండి నారాయణ. బంజారే బంజో నారే బంజా, ఓ నారే ఆ నారే ఓ నారే బంజా, బంజారే బంజో ఓ నారే బంజా, ఆ నారే ఓ నారే ఆ నారే బంజా. సూపర్. అప్పట్లో తర్వాత చాలా మన అన్న పాట మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. వావ్ సూపర్. ఇదే నేను అడుగుదాం అనుకున్నాను, మీరు పాడేశారు నా మనసులో మాట. పాట చాలా బాగుంది. అప్పట్లో మనకు రామానాయుడు కానివ్వండి, రాఘవేంద్రరావు గారు కానివ్వండి, దాసరి నారాయణ గారు, తన నారాయణమూర్తి గారు, వీళ్ళందరూ కోటి గారు, వీళ్ళందరూ అప్పట్లో లెజెండ్. అసలు సినిమాలు తీసారంటే కథం ఎవరంతా వాళ్ళు అంతే. బ్రహ్మాండంగా పేజీ రాసుకున్నారు. అంతే అంతే వాస్తవం. ఏమని ఉండండి ఫోక్ లో మీరు అంతే, రాసుకున్నారు ఎవరైనా కానీ అంతే. ఓ పేజీ రాసుకొని పోవాలంతే. ఓకే అన్న, ఇంకా అంతే. మీరు ఫోక్ సింగింగ్ తో పాటు మా మూవీస్ లో కూడా మంచి మంచి పాటలు పాడాలి. మీరు దయచేసి కొంచెం ఈవెంట్లను కూడా చూసుకుంటూ ఆ, మా సినిమా పాటల్ని కూడా మంచి మంచి మా హీరోస్ కి కూడా మీకు గొంతు ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్న. అవకాశం వస్తే సద్వినియోగం చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో. మీ విలువైన సమయాన్ని ఇంత బిజీ, అసలు మీరు దొరకారు. యాక్చువల్ మీ ఈవెంట్స్ లో బిజీ ఉంటారు, నేను పిలవంగానే వచ్చినందుకు చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. Thank you, ఆయన నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి సింగర్ అంటే దేవుడిచ్చిన వరం అది. గొంతు అందరికి గొంతు ఉంటుంది, అది పాడలేం, కానీ మా దేవుడు మీకు అది గిఫ్ట్, అది మీకు. అలాంటి వ్యక్తిని నేను చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.